తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తున్న డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫిలిం ఫెడరేషన్ జోక్యంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అందరి దృష్టి జూలై 19న జరగనున్న జనరల్ బాడీ సమావేశంపైనే నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తున్న డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలనైతే తెలుసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మొత్తం మీద ఈరోజు ఉదయం 11 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు, అంటే 4 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగింది. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దాదాపుగా 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొట్టమొదటిగా డాన్సర్కి సంబంధించినటువంటి తెలుగు డాన్సర్స్, అదేవిధంగా టీవీ ఆర్టిస్టులకు సంబంధించినటువంటి డాన్స్ అసోసియేషన్లో మొదలైనటువంటి వివాదం అనేది దాదాపుగా 3 నెలలుగా కొనసాగుతోంది. ఈ డాన్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్లో అటు ఏదైతే ఫైనాన్షియల్ విషయంలో అవకతవకలేనే అంటూ కూడా అటు జనరల్ సెక్రటరీ మరియు ట్రెజరర్ని సస్పెండ్ చేయడంతో పాటు ఒక్కసారిగా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులైనటువంటి 10 మంది రిజిగ్నేషన్ చేయడం జరిగింది. ఆ రిజిగ్నేషన్ కూడా నేరుగా అసోసియేషన్ ఇవ్వకుండా ఫిలిం ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ దీంట్లో జోక్యం తీసుకుంది. మొత్తం మీద ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి ఏ సంఘాలైనా కూడా ఇటు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ గైడ్లైన్స్లోనే ముందుకు వెళ్తాయి. అయితే ఈ డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కూడా ఇదే తరహాలో ఈరోజు ఫెడరేషన్ దృష్టికి రావడము, అయితే గత కొంతకాలంగా వీటికి సంబంధించిన వివాదాలు బయటపడుతూ తాజాగా వస్తున్నటువంటి పరిణామాలు, అంటే మొన్న ఏదైతే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి వివాదం, ఎందుకంటే ఎవరైతే రిజిగ్నేషన్ ఇచ్చారో వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవాలంటూ కూడా 2-3 కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కొంత వ్యతిరేకత వచ్చింది. రెండు వర్గాలుగా కూడా విడిపోయారు. ఒక వర్గం వచ్చేసి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వర్గీయులు అంతా కూడా అసోసియేషన్కి కొత్త ఎన్నికలు రావాలంటూ కూడా డిమాండ్లు వినిపించారు. అయితే కొంతమంది శేఖర్ మాస్టర్కి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ 2 వర్గాలుగా విడిపోయి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తేడా వచ్చింది. ఖచ్చితంగా ఫెడరేషన్ సంబంధించి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలంటూ కూడా ఇటు శేఖర్ మాస్టర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు ఏదైతే సమస్య ఉందో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ దాని వివాదం వరకు తీసుకెళ్లకూడదని గతంలో సూచించడం జరిగింది. ఎవరైతే ప్రస్తుతం రాజీనామా చేశారో వాళ్ళని వెనక్కి తీసుకోవాలంటూ కూడా సూచనించింది. అటు అసోసియేషన్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళ సభ్యులందరినీ పిలిచి, అధ్యక్షురాలైనటువంటి సుమలతను కూడా పిలిచి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదవుతుందో తొందరగా చర్చించుకోవాలంటూ కూడా గతంలో చర్చలు జరిగాయి. అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి సమావేశం అనేది చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా రావడం, ఈ పర్టికులర్గా ఈ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ వివాదంపైనే పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఆ తర్వాత ఏదైతే డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలతను కూడా ఈ చర్చకు పిలిచి ఆమెతో పాటు కూడా ఆమెకు సంబంధించినటువంటి వర్షన్ కూడా పూర్తిగా వినడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఆమె చెప్పినటువంటి మాటలు వింటుంటే మాత్రం ఖచ్చితంగా అసోసియేషన్ సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఫెడరేషన్ కొంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కువ శాతం ప్రెజర్ చేస్తున్నారు. అదేవిధంగా అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశలో వెళ్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, డ్యాన్స్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటారు. కొత్తగా వచ్చినటువంటి డాన్సర్స్ని తీసుకోవడం కానీ, లేదు అనుకుంటే
ఏదైనా ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి డాన్సర్స్కి సంబంధించి కొంత మేరకు పర్సంటేజ్ అనేది తీసుకుంటారు. ఆ పర్సంటేజ్ విధానం తీసేసామంటూ కూడా ఆమె వివరణ ఇవ్వడము. అంతేకాకుండా డ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్లో దాదాపుగా ఫ్రాడ్ జరిగింది, 5 కోట్ల ఫ్రాడ్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు, అంతేకాకుండా తాజాగా ఎవరైతే సస్పెండ్ అయినటువంటి సభ్యులు ఉన్నారో ఆ 2 సభ్యుల వివరాలు, మరియు ఎవరైతే రాజీనామా చేసినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళ మొత్తం కలిపి అన్ని వివరాలను కూడా కూలంకుషంగా అటు ఫెడరేషన్ సంబంధించినటువంటి అనిల్ వల్లభనేనికి వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ సస్పెన్షన్ గురైనటువంటి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీనివాస్, ట్రెజరర్ ఇద్దరిని ఈ ఫెడరేషన్ సంబంధించినటువంటి అనిల్ వల్లభనేని పిలిపించి ఆయన కూడా వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద సమస్య ఏదైతే ఉందో పరిష్కరించుకోవాలి. ఫెడరేషన్ని ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ 50 సంవత్సరాలు ఉన్నటువంటి అతిపెద్ద ఫెడరేషను, ఇది భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయి ఉన్నట్టు ఫెడరేషను. ఆ నేమ్ని ఎక్కడ చెరపకూడదు. అందులో ఉన్న విభాగంలోనే 24 క్రాఫ్టర్లో ఇది ఒక క్రాఫ్టే కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవాలంటూ కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అయితే 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కూడా ప్రస్తుతం డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి అటు ప్రెసిడెంట్కి వివరించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తాము. అందులో డ్యాన్స్ మాస్టర్కి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావాలి. ఆ సమావేశంలో పూర్తి స్థాయి వివరణ, అటు అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఫెడరేషన్ సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సమావేశంలో జరుగుతాయి. అక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఫాలో అవ్వాలి అంటూ కూడా అనిల్ వల్లభనేని వివరించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసోసియేషన్లన్నీ కూడా ఫెడరేషన్ అండర్లోనే కొనసాగుతుంటాయి. కానీ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఏదైతే ఉందో కొంత వాళ్ళకు సంబంధించినటువంటి అసోసియేషన్ వ్యవహారాల్లో ఫెడరేషన్ని ఇన్వాల్వ్ కానియట్లేదు. ఒకవేళ కనుక ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫెడరేషన్కి సంబంధం లేకుండా ఈ అసోసియేషన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒకవైపు ఫెడరేషన్ నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద ఫెడరేషన్ కనుక డ్యాన్స్ అసోసియేషన్ని క్విట్ చేస్తే మాత్రం 24 క్రాఫ్ట్స్లో ఒక క్రాఫ్ట్ మాత్రం ఖచ్చితంగా యునానిమస్గా పక్కకు జరిగినట్టే. అయితే ఆ అసోసియేషన్కి ఫెడరేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు. సినిమా రంగ అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాల్లో కావచ్చు, ఇటు కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ అమలులో కావచ్చు, ఫెడరేషన్ దానికి బాధ్యత వహించదంటూ కూడా సూచనలు జరిగింది. మొత్తం మీద ఈ 19న జరగబోయేటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం మాత్రం కీలకమని చెప్పుకోవచ్చు. ఫెడరేషన్ ఇచ్చినటువంటి విధి విధానాలను అసోసియేషన్ కనుక పాటిస్తే ఖచ్చితంగా ఈ అసోసియేషన్ వివాదాలు ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.